guys, welcome to our channel. ఇది వచ్చేసరికి part 3 of our Washington DC trip. సో గైస్ ఈ ప్లేస్లో ఫుడ్ ట్రక్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మనకి ఏమైనా కావాలి అన్నా ఏమైనా తినాలి తాగాలి అంటే వీ కెన్ ఇంకా వీటి కోసం రావచ్చు. బట్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి వెన్ కంపేర్ టు బయటకు పోల్చుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా. బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. సో తిందామని చెప్పేసి వచ్చాం అనమాట ఇక్కడికి. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. హాయ్ గైస్, ఇప్పుడు మేము ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకి వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎట్లున్నదో. నేనైతే ఎయిర్ క్రాఫ్ట్స్ పెద్దగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ గో అండ్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. బేసిక్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్రీ టికెట్సే, కానీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రావాలి. గైస్ ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళనిస్తారనమాట మనల్ని. సో లోపల ఎట్లుంటుంది అనేది నేను మీకు చూపిస్తూ ఉంటాను. చెక్ ఇట్ అవుట్. సో గైస్, ఇక్కడ మీరు చూస్తే చాలా ఎయిర్ క్రాఫ్ట్స్, ఫ్లైట్స్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ స్పేస్ షిప్ అనమాట. ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి స్పేస్లోకి వెళ్ళడానికి యూనిఫామ్ అదంతా అనమాట డిస్ప్లేలో పెట్టారు. అండ్ గైస్, ఈ కార్ మీద పాంటియాక్ అని చూస్తున్నారు కదా, అది యాక్చువల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ సిటీ అనమాట. అండ్ స్పెషాలిటీ ఏంటంటే పాంటియాక్ మన ఇంటి దగ్గరలోనే, డెట్రాయిట్లో మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది గైస్. చాలా డేంజర్ అంటారనమాట. అండ్ ఈ పాంటియాక్ స్టోరీ మళ్ళీ తర్వాత చెప్తాను డీటెయిల్గా. ప్రజెంట్ అయితే మనం ఈ స్పేస్ షిప్స్ చూద్దాము. సో లెట్స్ వాచ్ అనమాట. మ్యూజియం అనేసరికి మొత్తం స్పేస్ గురించి అన్నీ పెట్టేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 3D వ్యూలో స్క్రీన్ నుండి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుందో అదంతా అక్కడ పెట్టారనమాట. నేను అది కూడా షూట్ చేయడానికి ట్రై చేశాను గైస్. సో గైస్, ఎయిర్ స్పేస్ మ్యూజియం అయితే ఫినిష్ చేసేసాము. అండ్ ఇప్పుడు అయితే మేము అలసిపోయి కూర్చుండిపోయాము. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడమే. ఏ ఇష్యూ అంతేనా. కార్లో వైట్ హౌస్ ఏమన్నా చూడాలని అనుకుంటున్నాం అనమాట. సో వైట్ హౌస్ చూసేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంటికి కొట్టడమే. ఏం ఇష్యూ అంతే. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి గైస్. అంటే ఈరోజు బాగా తిరిగాము. ఇది వాషింగ్టన్ డీసీ మొత్తం తిరగడమే అనమాట. సో ఎవరైనా పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ స్ట్రోలర్స్ తెచ్చుకోండి. అవి మాత్రం పక్కా మర్చిపోతారు. అండ్ చిన్నగా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదంతా స్ట్రీట్ షాపింగ్, కొంచెం స్ట్రీట్ ఫుడ్ అదంతా ఉండే గైస్. చిన్నగా నడుచుకుంటూ పార్కింగ్ లాట్ దాకా వెళ్ళాలి కదా. సో ఇంకా అలా నడుచుకుంటూ దారిలో ఇలా బ్యూటిఫుల్ స్పాట్స్ వస్తే అన్నీ షూట్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మొత్తం చూసేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఈరోజు డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం వెళ్ళేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండ్ మేమైతే చాలా ఫన్ చేసుకుంటున్నాము ఇంట్లో ఉన్నంతసేపు. ఇట్ వాజ్ రియలీ ఫన్ మీటింగ్ హర్. బాగా తిరిగాము కదా, సో ఫుల్ టైర్డ్ ఉన్నాము. లెట్స్ సీ ఇంకా రేపు ఏం చూడాలో ప్లాన్ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. సో దట్స్ ఇట్ గైస్, బాయ్. సో గైస్, ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుతుంది. మేము లేట్గా లేసాము. సో ఆఫ్టర్నూన్ ఇంకా బయలుదేరాము. మీట్ మై ఫ్రెండ్ గైస్, హర్షు.
సో నేను కాగ్నిజెంట్లో వర్క్ చేసేటప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ గైస్. సో ఆ తర్వాత నేను మళ్ళీ కలవలేదు, లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఫైనల్లీ మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాను అన్నట్టు. సో రెస్టారెంట్కి అయితే వచ్చేసాం తిందాం అనేసి. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, పానీపూరి ట్రై చేయాలి, చాలా బాగుంటుందంట గైస్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నారు? ఆఫ్టర్ 4 years. అంటే ఇండియాలో లాస్ట్ టైం కలిసి ఇండియాలో అవును, యూఎస్ వచ్చిన ఇండియాలో కలిసాం 4 years. మనము దీని పెళ్లికి వెళ్ళలేదు, ఇది మా పెళ్లికి రాలేదు, కానీ అయినా కానీ కూడా అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్. నేను హర్షతో మాట్లాడాను కానీ నేను కూడా ఫస్ట్ టైం చూడటం. హరీష్ మీరు వింటారు కదా, కొంతమంది ఫ్రెండ్స్ తో రోజు మాట్లాడకపోయినా ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా బాండ్ అంతే. సేమ్ అలాంటి ఫ్రెండ్షిప్. నైస్ నైస్. ఫైనల్లీ గైస్ మనం పానీపూరి తినడానికి వెళ్తున్నాం. నేను చాలా రోజుల తర్వాత పానీపూరి తింటున్నా. సో లెట్స్ సీ ఎట్లుంటుందో. డ్రామాస్ హ్యాపీ చేయగలరు తెలుసులే. బాగుందా? కౌశిక్ తింటలేడేంది? ఆయన షై. ఓయ్యా, అరే రే రే, జాగ్రత్తగా తినండి. ఇంతకీ మీ అబ్బాయిలకి పానీపూరి ఇష్టం ఉంటుందా ఉండదా? ఒకటి రెండు నీళ్ళ కరువు ఉండదు. మంచిది. సో గైస్ ఇక్కడ హోటల్ రివ్యూస్ అందరు రాస్తుంటే మేమైతే మా పేర్లు రాసుకున్నాం అనమాట. కరెక్టే కదా? వెరీ నైస్. హోటల్ గురించి రివ్యూస్ అదే కదా. I am that intro na puri. So it's okay. That's nice actually. పాపం ఒకటి రాద్దాం. అక్కడే పెట్టండి దగ్గరలో అన్ని. అండ్ ఫైనలీ రెస్టారెంట్ పేరు చెప్పడం మర్చిపోయా గైస్, దేశీ చౌరస్తా అనమాట. నాకు తెలుసు, పొట్లం కట్టుకొని తీసుకొచ్చిద్దంట. Hi guys. ఇప్పుడు మేము వాషింగ్టన్ డీసీ వెళ్తున్నాం గైస్. మళ్ళీ వెళ్తున్నాం గైస్. What else? నిన్న మిస్ అయిన ప్లేసెస్ అన్ని ఈరోజు చూడడానికి. Exactly. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాకు తెలియని ప్లేసులు తీసుకెళ్తున్నారు. Yes. అశు ఎక్కడికి తీసుకెళ్తున్నాం చెప్పు. ఆటో సౌండ్ ఒకటే తక్కువే. అసలు కౌశిక్ ఆన్ ద పాయింట్ తెలుసు, హర్షకి ఏం తెలియదని. ఏం తెలియదంటే నాట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పటికి ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు నీకు. డీసీకి వెళ్తున్నాము. డీసీలో ఎక్కడ? సో అయితే మంచి ఫుడ్ ఈ రోజు చౌరాస్తా అనే ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం గైస్, చూపించాను కదా మేము ఇందాక. సో దాంట్లో యాక్చువల్ హర్ష చేసింది ఈరోజు చెఫ్. అక్కడికి వెళ్ళి అందరు షెఫ్ ని పక్కన తోసేసి మా ఫ్రెండ్స్ వచ్చారని నేను వెళ్ళి వంట చేసి వాళ్ళకి పంపించాను. మీతో మాట్లాడుతూ మిస్ అయిపోయాను గైస్ రూట్. అవును, ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి మెల్లగా. కనిపించారు కానీ హర్ష దగ్గర వస్తుంది. హర్షకి కామెడీస్ అలా చేస్తుంటారు. ఈయన మా ఆయన లేదు కనిపిస్తున్నాను. మళ్ళీ మిస్ అయ్యాను గైస్ నేను రోడ్డు.
ఓ అటు వెళ్ళాలా? అయ్యయ్యో ఇది ఎంత కష్టం. అంటే మేము ఉన్నాం కదా, కొంచెం మిస్ అవుతారు వీళ్ళు. ఉదయం వెళ్ళాల్సిన వాళ్ళం మధ్యాహ్నంకి వచ్చాం, మధ్యాహ్నంకి వెళ్ళాల్సిన వాళ్ళు ఈవినింగ్ ఈరోజు అలాగే ఇది ఇంకా అంతే ఇంకా. ఓకే బాయ్ అండి. పాపం రూట్ మిస్ అవుతున్నారు. మేము అక్కడికి వెళ్ళాక దగ్గరలో ఉన్నప్పుడు మళ్ళీ వస్తాము. ఓకేనా? బాయ్. See you guys soon. Bye. మళ్ళీ వస్తాం. సో గైస్ యాక్చువల్లీ లాస్ట్ డే ఓన్లీ చెర్రీ బ్లాజమ్స్ అనే అనుకున్నాము. సో అందుకనే అవుట్ఫిట్స్ కూడా ఇట్లా ఫ్రాక్స్ ఇట్లా వేసుకొని ఫోటోషూట్స్ దిగుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఆ చెర్రీ బ్లాజమ్స్ చూడనీకి వెళ్తున్నాము. సమ్వేర్ ఒక ప్లేస్లో ఫుల్ ఇట్లా చెర్రీ బ్లాజమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట. సో మనం అది చూద్దాము. సో గైస్ ఈయన పెయింటింగ్స్ అమ్ముతున్నాడు. సో ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్ ఉంది, ఒక పెయింటింగ్ ఫ్రీ ఇస్తా అని చెప్పాడు గైస్. తక్కువ అమౌంట్కి ఇస్తా అని చెప్పాడు. తక్కువ అమౌంట్ ఎంత అంటే $100 అన్నాడు గైస్. క్రేజీ అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్కి చెప్పిన ఇంతకన్నా మంచి ఆర్టిస్టిక్ వేసిస్తాను నీకు అని చెప్పేసి. ఇప్పుడైతే మనం టైడల్ బేసిన్కి వచ్చేసాం గైస్. సో ఇక్కడ మీకు ఆ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇదే అనమాట. అండ్ చాలామంది వెడ్డింగ్ షూట్స్ అవన్నీ అక్కడ తీర్చుకుంటారు. అండ్ ఇక్కడ ఫుల్ ఆఫ్ చెర్రీ బ్లాజమ్స్ నిండిపోయి ఉంటుంది గైస్. అండ్ చెర్రీ బ్లాజమ్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఇంకైతే బయలుదేరాం గైస్. బేసికలీ మా ఫ్రెండ్ వాళ్ళు మేరీల్యాండ్లో ఉంటారనమాట. ఇది ఆల్మోస్ట్ వాషింగ్టన్కి ఒక 20-30 మినిట్స్లో ఉండొచ్చు. సో మనం ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. కాకపోతే దారిలో గ్రేట్ ఫాల్స్ అనే ఫాల్స్ చూసి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మేము గ్రేట్ ఫాల్స్కి వచ్చామన్నమాట. ఫాల్స్ చూద్దాం ఎట్లుంటుందో. సో గైస్ మనం గ్రేట్ ఫాల్స్కి వెళ్తున్నాము. కొంచెం నడవాలి గ్రేట్ ఫాల్స్కి వెళ్ళాలి అంటే. ఎక్కువ లేదు గైస్, కొంచెం నడవాలి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చాలా ఎగుడు దిగుడుగా స్టోన్స్ కూడా ఎక్కాల్సి వచ్చింది. అదొక్కటే కొంచెం ప్రాబ్లం. రెస్ట్ ఆల్ ఈజ్ రియలీ గుడ్. సింధు ఎక్కగలుగుతావా? గ్రేట్ ఎనర్జీ.
సో ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది గైస్. మేము ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఫాల్స్ నుండి. అండ్ ఇట్స్ రియలీ డార్క్ హియర్. కొంచెం భయం అవుతుంది హర్షు. అక్కడ నుంచి నాకు వేరే వచ్చేస్తుందేమో అని. Oh my God! అక్కడి నుంచి బేర్ వస్తుందని భయం అవుతుందండి హర్షకి. భయం. సో ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు మన డే అయితే చాలా లాంగ్ ట్రైల్ అయ్యింది ఇప్పటికి. ఇట్ వాజ్ రియల్లీ స్పెషల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ టుడే కదా. హర్షి వల్ల ఇంకా బ్రైటన్ అప్ అయింది. థ్యాంక్స్ గైస్. బాయ్. సో గైస్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. ఇంకా మేము డెట్రాయిట్ అయితే బయలుదేరిపోయాము. మా ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. దారిలో వర్షం పడి చాలా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ కనిపించినాయి గైస్. సో అవన్నీ నేను షూట్ చేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నా. సో చూసి ఎట్లుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ subscribe to my channel. Stay tuned guys. Bye bye. See you in the next vlog.